he sends people into our life. మన జీవితాల్లోనికి ఆయన వ్యక్తులను పంపిస్తారు. First example we see here is Ruth and Naomi. Ruth had no future left. చూడండి, రూతుకి ఎటువంటి భవిష్యత్తు మిగిలి She లేదు. lost her husband. ఆమె తన భర్తను She పోగొట్టు, has nothing left for tomorrow. రేపటికి ఆమెకి మిగిలినది ఏదియూ లేదు. But because of her personal decision ఆమె తనకున్నటువంటి ఆ వ్యక్తిగతమైన తీర్మానం మూలంగా to decide and stay with Naomi, నయోమితో నేను అక్కడ స్థిరపడి ఆమెతోటి ఉండాలని తను నిర్ణయించుకున్న దానిని బట్టి she received so many blessings. ఆమె అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంది. The story of Paul. మనం పౌలు జీవితంలో మనం చూస్తే Before he became Paul, అతడు పౌలుగా మారక ముందు he was Saul. ఆయన సౌలుగా He ఉన్నాడు. was targeting Christians. అతడు క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ Suddenly he had an encounter with Jesus. అకస్మాత్తుగా యేసు ప్రభు వారిని ఎదుర్కొన్నాడు. He may had a salvation experience. అతనికి రక్షణ అనుభవము కలిగింది. But the people were afraid of Saul. అయినప్పటికీ కూడా సౌలును చూసి ప్రజలు భయపడుతున్నారు. The disciples rejected Paul. శిష్యులందరూ కూడా పౌలును తృణీకరించి నువ్వు వద్దు అని చెప్పు. He did not have any witness for him. ఆయన కొరకు ఎటువంటి సాక్ష్యము లేకపోతే Paul's life would have been different. పౌలు జీవితం మరొకలాగా ఉండేది. But because God brought Barnabas, he stood for Paul. దేవుడు బర్నబాను తీసుకుని వచ్చి బర్నబా పౌలు కొరకు Because నిలబడ్డాడు he కాబట్టి, witnessed for Paul, అతడు పౌలును గురించి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి Paul's ministry expanded. పౌలు యొక్క పరిచర్య విస్తరించింది. See, when we talk about Peter, usually know him as one of the greatest disciples of Christ. సాధారణంగా పేతురు గురించి మనందరికీ తెలిసింది ఏంటంటే యేసు ప్రభు వారి శిష్యుల్లో గొప్ప శిష్యుడు అనుకుంటారు. Do you know who introduced him to the greatness? కానీ అతడు అంత గొప్పగా అవ్వడానికి ఎవరు అతన్ని పరిచయం చేశారో తెలుసా అండి? His brother. ఆంద్రే తన సహోదరుడు. His brother said, తన సహోదరుడు చెబుతున్నాడు, hey, we heard about Jesus, so and so Jesus. మేము పలానా యేసుని గురించి విన్నాము, Let's go see him. మనం వెళ్ళి చూద్దాం. That one moment transformed his life. ఆ ఒక్క క్షణము అతని జీవితం సమూలంగా That మారిపోయింది. one meeting made him fishers of men. ఆ ఒక్క కలయికతోటి అతడు మనుషులు పట్టే జాలరి అయిపోయాడు. Hallelujah. When God brings these people, దేవుడు ఇటువంటి వ్యక్తులను తీసుకుని they వచ్చినప్పుడు will connect you to the right alignment. వారు సరైనటువంటి రీతిలో మిమ్మల్ని అనుసంధానం చేస్తారు. Before you connect with anybody, మీరు ఎవరితో అయినా సంబంధం ఏర్పరచుకునే ముందు you need to pray about it. మీరు దాని కొరకు ప్రార్థించాలి.